కామారెడ్డి జిల్లా బౌన్స్వాడ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ సెంటర్ ను ఏఎస్ఆర్ఎన్కే డిగ్రీ కాలేజ్ లో ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు జిల్లా సబ్ కలెక్టర్ కిరణ్మయి. 45 మంది సూపర్వైజర్లు 80 కౌంటింగ్ సహాయకులను ఏర్పాటు చేసినట్టు ఆమె తెలిపారు. కౌంటర్ సెంటర్ ను సందర్శించిన సబ్ కలెక్టర్ ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సంబంధిత అధికారులకు సిబ్బందికి అవగాహన కల్పించారు. బాన్సువాడ మున్సిపాలిటీలో 19 వార్డులున్నాయని అన్నారు. మొత్తం 24,133 మంది ఓటర్లు ఉండగా 17,800 ఓట్లు పోలేనట్లు ఆమె తెలిపారు. స్ట్రాంగ్ రూమ్లో ఉన్న బ్యాలెట్ బాక్సెస్ కూడా 7 o'clock నుంచి తరలించడం అనేది జరుగుతుంది. సో ఆ టైం నుంచి అభ్యర్థులందరూ కూడా కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ యాజ్ వెల్ యాజ్ స్ట్రాంగ్ రూమ్ ఉన్న సెంటర్ దగ్గరికి వచ్చి దే కెన్ అకంపెనీ ద మూవ్మెంట్ ఆఫ్ బ్యాలెట్ బాక్సెస్ కన్సర్న్డ్ ఏజెంట్స్. సో 8 o'clockకి కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. టోటల్ 19 టేబుల్స్ పెట్టుకున్నాం. 19 వార్డ్స్ ఉన్నాయి. 19 టేబుల్స్ మీద మనం కౌంటింగ్ అనేది చేయబోతున్నాము. టోటల్ ఆఫ్ 39 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇనీషియల్ రౌండ్ అని తర్వాత సెకండ్ రౌండ్ అనేది ఉంటుంది. ఇందులో ఇనీషియల్ రౌండ్లో జస్ట్ ఎన్ని ఓట్స్ వచ్చాయి ఆ ఓట్స్ అన్నింటినీ మనము కలిపి పెట్టుకోవడం మాత్రమే ఉంటుంది. సో 2 పిఎస్లు ఉంటే ఫస్ట్ ఒక పిఎస్ తర్వాత ఒక పిఎస్ చేసుకుంటాము. ఆ విధంగా ఇనీషియల్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత యాక్చువల్ కౌంటింగ్ అంటే ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది చేసుకుంటాము. ఒకే రౌండ్లో మ్యాక్సిమం అన్ని వార్డ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి.